పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇంటికి వెళ్లి పరామర్శించారు వైసీపీ నేతలు. అన్యాయంగా బొల్లా బ్రహ్మనాయుడును ఇబ్బందులకు గురిచేశారని, రాజకీయ కుట్రలతో కేసులు పెట్టి జైలుకు పంపించారని మాజీ మంత్రి విడుదల రజని వాపోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు. కూటమి ప్రభుత్వానికి మరికొద్ది రోజులు మాత్రమే ఉన్నాయని, అతి త్వరలోనే రోజులు దగ్గర పడుతున్నాయని కూడా మండిపడ్డారు ఆమె. అన్యాయంగా అక్రమంగా ఒక అక్రమ కేసులో మా అన్న బొల్ల బ్రహ్మనాయుడు గారిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు మీరందరూ కూడా చూశారు. మరి వారిని పరామర్శిద్దామని చెప్పేసి, వారికి మేమంతా మారల్ సపోర్ట్గా ఉన్నామని చెప్పేసి ఈరోజు నేను, మా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మా సుధీర్ భార్గవరెడ్డి గారు అంతా కూడా కలిసి రావడం, బ్రహ్మనాయుడు గారికి వారి కుటుంబానికి మేమందరం కూడా అండగా ఉన్నామని చెప్పి ఒక మారల్ సపోర్ట్ ఇచ్చేందుకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకు ఈ బ్రహ్మనాయుడు గారిని అరెస్ట్ చేశారు, అసలు విషయం ఏంటనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. బ్రహ్మనాయుడు గారికి ఎటువంటి సంబంధం లేనప్పటికీ, బ్రహ్మనాయుడు గారికి ఈ దీనికి సంబంధించి ఆయన తప్పు ఏమీ లేకపోయినా కూడా వాంటెడ్గా ఒక పొలిటికల్ కుట్ర చేసి బ్రహ్మనాయుడు గారిని ఇరికిచ్చాలని చెప్పేసి వాంటెడ్గా కొంతమంది దీని వెనకాలండి బ్రహ్మనాయుడు గారిని జైలుకు పంపేదాకా కూడా ఏ విధంగా అడుగులు ముందుకు వేశారో ఈ జిల్లా ప్రజలందరూ కూడా స్పష్టంగా తెలుసు.